ఆయన డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆయనకి ఏం తెలియదు అంటే ఏం తెలియని డేటా ఎంట్రీ ఆపరేటర్ పనే చేస్తే కూడా ఆయన ఏం చేసి పెట్టిండు తెలంగాణకు ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వచ్చినాయంటే, లక్షల ఉద్యోగాలు హైదరాబాద్కు వచ్చిన ఐటీ రంగంలో వచ్చినాయంటే, టీఎస్ ఐపాస్ ద్వారా దాదాపు 20-25 లక్షల ఉద్యోగాలు వచ్చినాయంటే, నువ్వెవరైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటున్నావు కదా, కాదు ఆయన ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్ వల్లనే ఇవాళ హైదరాబాద్కు గ్లోబల్ సిటీగా పేరు వచ్చింది. ఇంత అద్భుతమైనటువంటి ఒక హైదరాబాద్ నగరంగా తీర్చిదిద్దబడ్డది. ఐటీ రంగంలో ఇవాళ నెంబర్ 1గా ఇవాళ కంట్రీలో మనం పేరెన్నికగలిగిన రాష్ట్రంగా నిలబడ్డం. నీకు దమ్ముంటే కేటీఆర్ గారిని నువ్వు ఏమంటా ఉన్నావు? డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటున్నావు. దిస్ ఇస్ వాట్ ఇస్ ద డేటా ఎంట్రీ ఆపరేటర్. నీ దృష్టిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ సాధించిన విజయాల చిట్ట, ఉద్యోగాలు కానీ, పెట్టుబడులు కానీ, బ్రాండ్ ఇమేజ్లో కానీ, రకరకాల రీతిలో ఆయన సాధించిన విజయం. నువ్వు పెయింటర్ పటేలు కదా, నువ్వు పెయింటర్ పటేలు ముఖ్యమంత్రి అయినావు, నువ్వేం సాధిస్తావో చెప్పు మరి. ఎన్ని లక్షల ఉద్యోగాలు తీసుకొస్తావు, ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తావు, ఇంకా నువ్వు హైదరాబాద్ను కేటీఆర్ కంటే కూడా ఇంకా ఏ రకంగా అభివృద్ధి చేస్తావు. అవి మాట్లాడడం అంటే పక్కోళ్లను చులకనగా మాట్లాడటం, చిల్లరగా వాళ్ళని తీసిపడేయటం. దిస్ ఈజ్ నాట్ ఫేర్ రేవంత్ రెడ్డి. యు ఆర్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. నో లాంగర్ యు ఆర్ ఎ పెయింటర్, నో లాంగర్ యు ఆర్ ఎన్ ఆర్డినరీ పర్సన్, యు ఆర్ అ చీఫ్ మినిస్టర్. నీకంటే ముందు చాలా పెద్ద పెద్దోళ్ళు ఆ కుర్చీ మీద కూర్చున్నారు, నీ తర్వాత కూడా చాలామంది పెద్ద పెద్దోళ్ళు కూర్చుంటారు. దయచేసి నువ్వు రాష్ట్ర ప్రతిష్టను దిగదార్చే విధంగా, రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి ఒక సెక్టర్గా పనిచేస్తూ, రాత్రనక పగలనక పనిచేస్తూ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుపూసగా ఉన్నటువంటి ఒక ఐటీ ఉద్యోగులను అవమానించడం నేరం. We are demand from this forum that you tender an open apology